అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 26వ తారీఖు జూలై నుంచి 3వ తారీఖు ఆగస్టు వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ఈ వారం ముఖ్యంగా గ్రహాల పరిస్థితిని బట్టి చూస్తే చంద్రుడు అశ్విని నక్షత్రం నుంచి పునర్వసు నక్షత్రం వరకు ఈ వారమంతా ప్రయాణిస్తాడన్నమాట. కుజ గురు గ్రహాలు కూడా వృషభ రాశిలో సంచరిస్తూ, సూర్యుడు శుక్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తూ, బుధుడు సింహరాశిలో, అలాగే కేతు కన్యా రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీనరాశి సంచరిస్తున్నారు. శుక్రుడు యొక్క మార్పు మనకి 1వ తారీఖు ఆగస్టు నాడు శుక్రుడు వచ్చేసి కర్కాటకం నుంచి సింహంలోకి ప్రయాణిస్తున్నాడు అనమాట. మరి ఈ వార ఫలాన్ని కూడా మనము ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే అశ్విని నక్షత్రం నుంచి పునర్వసు నక్షత్రం వరకు, నవమి తేదీ నుంచి చతుర్దశి తేదీ వరకు చూసుకుంటున్నాం అన్నమాట. అలాగే ఈ వారం యొక్క గ్రహస్థితిని బట్టి 12 రాశులకు తెలుసుకోబోయే ముందు మీ సంపూర్ణమైన జాతకాలు 50 పేజీలు ఉంటాయండి. అవి చక్కగా మీకు అర్థమయ్యేటట్టుగా 20 నిమిషాలు 15 నిమిషాలు మీతో ఫోన్లో మాట్లాడి రికార్డ్ చేయించడం, 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేసి మీరు అది ప్రింట్ తీసుకొని స్పైరల్ బైండింగ్ చేసి పెట్టుకోండి. మీకు ఎప్పుడు అవసరం ఉన్నా సరే నేను మీకు అందుబాటులో ఉంటాను. నాకు కాల్ చేయండి. గురుదక్షిణ ఉంటుంది చిన్నగా, అది పే చేయండి. నేను మీ జాతకం మొత్తం మీకు వివరిస్తాను. పరిహారాలు కూడా సింపుల్గా చెప్తానన్నమాట. ఎవరి దగ్గరైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది, మీతో మాట్లాడతాను. ఇకపోతే మీకు ఏ సమస్య ఉన్నా జీవితంలో దానికి సింపుల్గా ఒక సొల్యూషన్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఎక్కువ కంగారు లేకుండా, భయాలకు గురవ్వకుండా సమస్యని ఎలా సాల్వ్ చేయాలనేది మనం చేస్తామన్నమాట. దాన్ని సింపుల్గా చేస్తాం కాబట్టే మన యొక్క యూట్యూబ్ ఛానల్ పేరు thesimple.astrologer.com అని చెప్పి మనం పెట్టుకున్నాం. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ బంధువులకు స్నేహితులకు తెలియజేయడం మర్చిపోరని ఆశిస్తూ, తులారాశి వాళ్ళందరికీ 28వ తారీఖు జూలై నుంచి 3వ తారీఖు ఆగస్టు వరకు ఈ వారమంతా కూడా శుక్రగ్రహ స్థితిలో కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి శుక్రుడు ప్రయాణించడం ఎంతో మేలు కలిగిస్తుంది. అయినప్పటికీ మొదటి భాగం చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది. రెండవ భాగంలో కాస్త ఇబ్బందులు ఉన్నప్పటికీ కష్టం మీద అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. ఈ వారం అంతా కూడా చాలా బాగానే ఉందని చెప్పాలి. ధన ఆదాయం ఈ వారం బాగా తక్కువగా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబంలో చిన్న చిన్న గొడవలకి అవకాశాలు, మనశ్శాంతి లేకపోవటాలు జరగవచ్చు. పిల్లల చదువు విషయంలో జాగ్రత్త వహించాలి. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు ఏమాత్రం లభించదు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ వారంలో సంతానం యొక్క డెవలప్మెంట్, వాళ్ళ చదువులు, వాళ్ళ విదేశీ ప్రయాణాలు, దూర విద్య అంతా బాగా కలిసి వస్తుందని కూడా మనం చాలా చెప్పొచ్చు. తెలివైన నిర్ణయాలు తీసుకొని చాలా సంతోషంగా ముందుకెళ్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది. భార్య భర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు, మిస్అండర్స్టాండింగ్స్కి అడ్డంకులు కలిగే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా పార్ట్నర్షిప్లు దెబ్బపడే అవకాశం ఉంటుంది. పెళ్ళి కాని వాళ్ళు ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది. అదృష్టం ఈ వారం చాలా బాగుంది. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. పెద్దల సహకారంతో అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగంలో మీకు మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలన్నీ కూడా మొదటి 2 రోజులు బాగున్నాయి వారంలో. తర్వాత ఆఖరి రోజులు బాగున్నాయి. మధ్యలో 2 రోజులు కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. ఆవేశానికి లోను కావద్దు. వ్యాపారం చేసే వాళ్ళందరికీ మాత్రం వ్యాపారంలో మంచి లాభాలు, మంచి డెవలప్మెంట్ బ్రహ్మాండంగా కనిపిస్తుందని చెప్పాలి. ఖర్చులు మాత్రం అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ రాశి వాళ్ళంటే చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి, లక్ష్మీ అమ్మవారికి, గురుగ్రహానికి మీరు పరిహారాలు చేసుకోవడం ఎంతో మేలు కలిగిస్తుంది. చూశారు కదా 12 రాశులకు ఎలా ఉందనేది. మరి ఈ వారంలో మీకు మీ జాతకం తెలుసుకోవాలనుకుంటే నేను ఇచ్చిన పై నెంబర్లో నా యొక్క 3 నెంబర్లకు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను, జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను.